గోంగూరతోటి చట్నీ తినుంటారు, పప్పు తినుంటారు. కానీ ఎప్పుడన్నా పులిహోర తిన్నారా? తినకపోతే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ తీసేసుకొని, ఇందులోకి ఒక స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇంకా ఇవన్నీ కూడా మంచిగా వేపుకున్నాక కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని మళ్ళీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఎండుమిర్చీలు, పల్లీలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి దీంట్లో కొంచెం పసుపు, ఇంకా మన చీఫ్ గెస్ట్ అయిన హింగువని కూడా యాడ్ చేసేసేయండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్‌లో గోంగూరని సన్నగా కట్ చేసుకొని మంచిగా కడిగేసుకున్న దాన్ని వేసి ఇలా ముద్దగా చేసేసుకొని దీంట్లో కొంచెం చింతపండు పులుసు పోసేసి కొంచెం ఉప్పు, పసుపు 2 కూడా యాడ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇది చేసుకున్నదంతా కూడా పౌడర్ చేసేసుకోవాలి. ఇలా అన్నం చేసేసి ముందుగానే పెట్టేసుకున్నామంటే ఇలా అన్నీ ఏసేసి కలిపేసేయడమే. అంతే, చాలా సింపుల్‌గా. ఇప్పుడు మనం పోపు చేసుకున్న ఇది ఉంటుంది కదా! అది కూడా అంతా యాడ్ చేసేసి అన్నీ కూడా మంచిగా కలిసేలా చేయితో కలిపితే చాలా రుచిగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టీవీ రెసిపీస్.